కుటుంబ సభ్యులకి నమస్కారం. టాపిక్ చాలా లోతైనది. చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన దేశంలో పెద్దలను ఎవరైనా ఈ మనిషి జన్మ తీసుకోవటానికి పరమ ఉద్దేశ్యం ఏమిటి అంటే, నాయనా ఈశ్వరుని చేరుకోవటమే అంటారు. అది సంపూర్ణమైన సమాధానం కాదు. ఈశ్వరుడే అవ్వాలి. ఈశ్వరుడి దగ్గర పోవటం కాదు. ఎందుకంటే ఒకనాడు ఆ ఈశ్వరుడి నుండే మనం విడిపడి స్వేచ్ఛని పాటించి జీవులుగా మన పరిణామం పొంది ఎన్నో జన్మలెత్తి ఈ స్థితికి మనం ఉన్నాం. కాబట్టి మన వెనక ఈశ్వరుడైపోవాలి. అదే పరమ ఉద్దేశం అది. ఎప్పుడు నిత్యం సత్యమైన ఈశ్వరుడు ఏదున్నాడో ఆయనలో మనం కలవాలి. దానికి అదే మనకు పరమ లక్ష్యంగా ఉండాలి. దానికి మన మహర్షులు తపస్సు చేసి మార్గాలు ఏదైనా ఉన్నాయా అని అన్వేషిస్తే తపస్సు చేసుకోవచ్చనన్నారు. సరే, అది అందరికీ సాధ్యం కాదు. రెండవ వి మార్గంగా దూరంగా ఉన్న దైవిక శక్తులు ఉన్నాయో అని వాళ్ళని మన ఇక్కడ కూర్చొని వేదిక కమల చేత ఆరాధించి, ఆ వినిముఖత వాళ్ళకి మన మర్యాదల్ని అర్పించి, వాళ్ళ అనుగ్రహం పొంది అడుగడుగునా ముందుకెళ్ళి పరిణామం పొందాలి అని చెప్పారు. అది కూడా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలంటే అందులో ద్రవ్యశుద్ధి, చిత్తశుద్ధి, మంత్రశుద్ధి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి తపస్సు అందరూ చేయలేరు. యాగాలు కూడా అందరూ చేయలేరు. మరి సామాన్యుల సంగతి ఏమిటి? అని మనం కాదు, మనల్ని పుట్టించిన వాడే ఆలోచించాలి. వీళ్ళకి ఏదైనా చేయాలా బాబు అని ఆలోచించు. ఎవరు మీకు క్లోజెస్ట్ ఇప్పుడో మీ తండ్రే. ఎందుకంటే మీకు శరీరం ఇచ్చి, మిమ్మల్ని పెంచి పోషించి చూస్తున్నది మీ తల్లియే గాని తండ్రి కాదు. ఈ మొదటి ఇప్పుడు బెంగ తల్లికి ఏర్పడింది. పరాశక్తి అనుకుంది వీళ్ళకి ఏదైనా మార్గం చూపించాలి అని. సృష్టి ఇంకా మొదలు కాలేదు. అప్పుడే మార్గం అన్వేషించి మనకు మార్గం ప్రసాదించింది ఈ తల్లి. ఏం చేసిందంటే తను మాత్రం దిగి వచ్చి తనలో ఉన్న శివుడిని పక్కన ఉన్న అరుణాచలం కొండలో పెట్టించి ఆయన్ని సేవించి అనుగ్రహం పొందటానికి ఏమి మార్గాన్ని ఆలోచించి గిరి ప్రదక్షిణ చేస్తే చాలు అని ఒక గిరి ప్రదక్షిణ చేసింది. ఇది అందరికీ మార్గదర్శకత్వం. ఆవిడే మనకు గురువు. ఆవిడే మార్గదర్శి. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే మొదటిది సులభ సాధ్యంగా ఉండాలి. అందరికి అందుబాటులో ఉండాలి. అల్టిమేట్ ఏగుతో అది మనం పొందాలి. దాన్ని స్థాపించిన ఆ శివుడు ఎవడు అంటే రుద్రుడు కాదు. అది సదాశివుడే. దానికి ప్రూఫ్ ఏమిటి అంటే మనకు త్రిమూర్తులకి శివరాత్రి నాడు జ్యోతిర్లింగ దర్శనమైంది అని అంటాం మనం. ఆ జ్యోతిర్లింగం ఎన్నో పర్వత పంతులకి సమూహంగా ఉండేది అది అన్నమాట. అందులో ఒక్క పర్వత పనికి అరుణాచలం. కాబట్టి అది జ్యోతిర్లింగానికి ఒక పార్ట్. ఆ జ్యోతిర్లింగం అంటే అది పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వాన్ని అక్కడ నిక్షేపించింది కాబట్టి పరం అదే పరబ్రహ్మతత్వమే మీలో వస్తుంది. అల్టిమేట్ బెనిఫిట్ అక్కడ దొరుకుతుంది అని అమ్మవారు కార్నర్ లో ఉండి అక్కడ దీనికి ప్రూఫ్ ఏదైనా ఉందా అంటే నా అనుభవం ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఒకసారి ఒక గిరి ప్రదక్షిణ మనం చేస్తున్న గురుగారితో పాటు ఒక చోట్ల గురుగారు ఆగి చూడు ఈ ఫోటో దిగి అరుణాచలేశ్వరుడిని అన్నారు. నాకేం కొండే కనిపించింది, ఏం కనిపించలేదు. నేను ఫోటో తీశాను. డెవలప్మెంట్ తీశాను. ప్రింట్ తీసి వచ్చినప్పుడు అరుణాచల కొండ
వెనక పెద్ద జ్యోతి, కాలమ్ ఆఫ్ లైట్ అనమాట. స్తంభం. అది కనపడింది. పక్కన గురుగారున్నారు. సరే ఏంటి సార్ మనం చూస్తున్నప్పుడు ఏం కనపడదు. ఇప్పుడు ఉందంటే, మీకు సంస్కారములు ఉన్నాయి కానీ కనపడలేదు. కెమెరాకి సంస్కారం లేదు గదా! అది సత్యమే చూసింది. కాబట్టి సత్యం కనపడింది అన్నారు. సో, ఇది ఒక ప్రూఫ్ అనమాట. అరుణాచలేశ్వరుడు అరుణాచల కొండ ఏదుందో అది పరబ్రహ్మ తత్వానికి ప్రతీక అనేది. రెండోది అమ్మవారు ప్రదర్శన చేస్తుంది, చేసి మనకు చూపిచ్చింది అని దానికి కూడా నాకు ఒక చిన్న అనుభవం కలిగింది. అది మీకు చెప్దామనుకున్నా. ఎప్పుడో ఒకనాడు అరుణాచలంలో మార్నింగ్ 4 గంటలకే వెళ్ళాను నేను. వెళితే అప్పుడు ఏమవుతుందంటే, విగ్రహానికి ముందు తెర వేసి ఉంటారు. పూజారి ఏమో తెర లోపలికెళ్ళి ఏం చేస్తాడో తెలీదు మనకు. హారతి ఇచ్చిన సమయంలో తెర తీస్తాడు. అందరూ హారతి చూస్తారని ఉంటే. తర్వాత మ మ అందరూ వెళ్ళిపోతారు. తర్వాత తన పని చూసుకుంటాడు. ఒకనాడు నేను వెళ్ళినప్పుడు స్వామి ఆలయంలో తన తెర అవతల లోపల వెళ్ళాడు. మామూలుగా తెర తీశాడు. హారతి తీసుకున్నాం. అమ్మవారి ఆలయానికి పోతున్నప్పుడు నన్ను రమ్మన్నాడు. ఇంకెవరు లేరు. నేనొక్కడే ఉన్నాను. నేను, ఆయన ఇద్దరమే వెళ్ళాం. తెర లోపలికి నన్ను తెర లోపలికి రమ్మన్నాడు. సరే తెర లోపలికెళ్తే అమ్మవారి పాదాలు 2 సమానంగా ఉండాలి కదా! సమానంగా ఉండలేదు. కుడి కాలు ముందు ఉంది. ఆ తొడుగు దాని మీద ఉంది. ఆయనేమనుకున్నాడంటే, నేను రాత్రి పెట్టేటప్పుడు తొడుగు తప్పుగా పెట్టేశాను. తొడుగు ముందుంది. నేను ఎంత పొరపాటు చేశాను సార్ నేను. తప్పు చేశాను సార్ నేను అని ఏడ్చాడు. అదంతా ఎందుకు ఏడుస్తా అదంతా ఏమీ లేదు అని చెప్పి ఆయన ఓదార్చాను నేను. తర్వాత తొడుగు తీసేటప్పటికి ఆ కాలు వెనక వెళ్లి విట్టేసింది. కరెక్ట్‌గా తొడుగు కాలు మీద పెట్టాడు. ఆడనుకుంటున్నాడు కారు ముందే వెనక ఉండింది. తొడుగు మాత్రం తప్పు చేశాను అనుకుంటున్నాడు. కాదది. కాలు, తొడుగు 2 ముందుకెళ్ళింది. ఆడు తొడుగు తీసినప్పుడు కాలు వెనక వచ్చేసింది. దాని మీద తొడుగు పెట్టాడు. ఈ విషయాన్ని నేను గురుగారికి చెప్పాను. వారన్నారు, "నీకది టీచింగ్ అయ్యా అది. అమ్మవారు గుడి ప్రదర్శన చేస్తున్నారని నీకు తెలియాలి గదా! చెప్తే నమ్ముతావా? నీకు ఒక దృశ్యం కనిపించింది అక్కడ అంతేను" అనన్నారు. సో, అప్పుడు ఒక మాట అన్నారు. "గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీ ముందు అమ్మవారు నడుస్తుండగా, ఆవిడ వెనక నువ్వు పోతుండగా నువ్వు భావించి గిరి ప్రదక్షిణ చేయాలి. అప్పుడు నీకు సంపూర్ణమైన ఫలం కలుగుతుంది" అన్నారు. సో, ఇది ఇలాంటి అత్యుత్తమైన ఫలము కేవలం అందరికి అందుబాటులో మనం తెచ్చిపెట్టి పేరు ఆగమం. ఇప్పుడు సాధారణంగా ఆగమం అంటే మనం ఏం చూస్తాం ఆలయాలకి సంబంధించింది అనుకుంటున్నాం. అది కూడా ఆగమమే. ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్న విష్ణువుని ఇక్కడ చిన్న విగ్రహంలో పెట్టించి, ఆయనకి ఆలయం కట్టి, ఆయనకి ధూపదీప నైవేద్యం పెట్టి, ఉపచారాలన్నీ చేస్తున్నాం. అక్కడ ఉన్న ఒక శక్తిని మనం ఇక్కడ తెప్పించి మన అనుగ్రహం పొందుతున్నాం. ఇప్పుడు శివుడు కూడా అంతే. కైలాసంలో ఉన్న శివుడిని లింగ రూపంలో ఇక్కడ పెట్టి ఆరాధిస్తున్నాం. ఆ పద్ధతిని కనిపెట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఋషులు. మొట్టమొదటి ఆగమనానికి నాంది అమ్మవారే చేసిందని మనకు తెలుసుకోవాలి. సరే ఇదంతా అరుణాచల విషయం. అది మోక్షస్థానం అది అరుణాచలం. రెండోది మోక్షస్థానం ఎక్కడ ఉంటుందంటే కాశీ. కాశీ విషయంలో ఏమంటారంటే ఆహ్, కాశే మరణాన్ముక్తిః, స్మరణాన్ముక్తి అరుణాచలం అంటారు. అరుణాచలే అంటారు. కాశీలో వెళ్లి మరణిస్తే ముక్తి కలుగుతుంది. అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి కలుగుతుంది అని చెప్తారు.